హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గోల్డెన్ దీప్తి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీళ్ళిద్దరూ నా సిస్టర్స్. తను పెద్దది, ఎల్లో కలర్ టీ షర్ట్ ఏమని వచ్చేసి నాకన్నా చిన్నది. మేము ముగ్గురం కలిసి శిల్పారామం వీడియో అండ్ ఫోటో షూటింగ్ పార్క్కి వెళ్తున్నాం. ఇదైతే కాకినాడలో ఉంది. అలా సిస్టర్స్తో కలిసి అలా ట్రావెలింగ్ చేయటం చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా నచ్చుతుంది. అలా వీళ్ళతో కలిసి మేము వెళ్ళామన్నమాట. ఇక్కడైతే టికెట్ తీసుకుంటారు, అంటే ఒకరికి 20 తీసుకుంటారు. మేము ముగ్గురం కాబట్టి మాకు 320 వచ్చేసి 60 అయ్యింది. ఇంకా టికెట్ తీసేసుకొని మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఫంక్షన్స్కైనా సరే, మ్యారేజెస్కైనా షూటింగ్ అయితే చాలా బాగుంటాయి. ప్లేసెస్ లోపల సెట్టింగ్స్ అవన్నీ సూపర్గా ఉంటాయి. మేము చూడటానికి వెళ్ళాము. మేము కూడా వీలుంటే తీసుకుందాం అనుకున్నాము. అక్కడైతే షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ, ఒక కపుల్స్ది. వాళ్ళ వెడ్డింగ్ అంట. వెడ్డింగ్కి ముందుగానే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేసుకుంటున్నారు. నేను మా చెల్లి ఆ షూటింగ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నారు, చూద్దాం కదా అని దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా మా అక్క అయితే మొత్తం లొకేషన్ అంతా షూట్ చేస్తుంది. చాలా బాగుంది కదా, పచ్చ పచ్చగా అన్నీ నాకు నచ్చింది. వాళ్ళకైతే కపుల్స్ని ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళకి కొన్ని యాక్టింగ్స్ అనేవి చేయిస్తున్నారనమాట. అంటే ఫొటోస్ తీస్తున్నారు, నెక్స్ట్ షూటింగ్ కూడా, వీడియో షూటింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఆడుకోవడానికి కూడా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, నెక్స్ట్ మనం పెద్దోళ్ళు ఆడుకోవడానికి కూడా బాగుందన్నమాట. ఇక్కడ అలాగ ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్ళాము. అక్కడ ఒక బాబు బర్త్డే ఫోటో షూటింగ్ అయితే జరుగుతుంది. తర్వాత ఫంక్షన్ కూడా ఉందంట ఒక అమ్మాయిది. ఆ ఫంక్షన్కి వీడియో అండ్ ఫోటో షూటింగ్ కూడా జరుగుతుంది. కొంచెం మంది మ్యారేజెస్ కపుల్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి. చాలా షూట్సే అవుతున్నాయి, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మాకు కూడా తీసుకోవాలనిపించింది. మేము కూడా ఆగలేక మేము కూడా ఫోటో షూట్ కోసం మాట్లాడుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆటో ఎక్కేసి వివేకానంద పార్క్ అయితే వచ్చేసాం. ఒకసారి వివేకానంద పార్క్ కూడా మొత్తం అంతా తిరిగేసి వెళ్ళొచ్చులే అని వచ్చేసామన్నమాట. మా సిస్టర్స్ అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. నేనైతే వాళ్ళిద్దరినీ షూట్ చేస్తున్నాను. తర్వాత మొబైల్ అయితే మా అక్క తీసుకొని తర్వాత మా ఇద్దరిని షూట్ చేస్తుంది. మేమైతే ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళామంటే ఎవరేమనుకుంటారా, ఏం చేస్తున్నారు ఏంటి అనేసి, మా పిల్లలు ఏంటి అంతల్లరు ఉన్నారు అనేసి అనుకుంటారు అనేది ఏమి అస్సలు పట్టించుకోము. మా ఎంజాయ్మెంట్ మాదే. మా ముగ్గురు కోట్లు ఎలా ఉన్నాము అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంజాయ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేసి అస్సలు అనుకోకూడదు కదా. మన ఎంజాయ్మెంట్ మనదే, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదే. ఇంతకీ మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్గా తిరిగేసాం కదా, మాకైతే ఫుల్గా ఆకలి వేసేసింది. ఇంకా ఆకలి వేసేసరికి యతి రెస్టారెంట్ అయితే కనిపించింది, అక్కడికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మా అక్క మెనూ కార్డ్ అయితే చూస్తుంది. చికెన్ లాలీపాప్స్ అండ్ నెక్స్ట్ మొగలై బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఇలా ఎంతమంది యతి రెస్టారెంట్కి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చికెన్ లాలీపాప్స్ అయితే వేడిగా తీసుకొచ్చేసారు. మా చెల్లైతే దాని మీద సాస్ వేసుకొని ఒక ముక్క అలా తీసుకుంది. మా అక్క అయితే సాస్ వేసుకోలేదు. ఇంకా తను కూడా తినింది. మరి మేము కూడా తినాలి కదా, నేను కూడా తిన్నాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మాకు నచ్చింది. ఇంకా పైన కొత్తిమీరతో సర్వ్ చేసి బాగా ఇచ్చారనమాట. నెక్స్ట్ అవి తింటూ మాట్లాడుకుంటున్నాం. మీలో ఎవరైనా మా ముగ్గురు లాంటి సిస్టర్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత వేడిగా మొగలై బిర్యానీ కూడా వచ్చేసింది. ఈ రెస్టారెంట్లో మొగలై బిర్యానీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు. అతను వచ్చేసి ఇంకా మాకు సర్వ్ చేస్తున్నారు అనమాట, ముగ్గురికి కూడా. ఇంకా బిర్యానీ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది, అప్పుడే కుక్ చేసి తీసుకొచ్చారు అనుకుంటా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి చెల్లికి అయితే టేస్ట్ చేయమన్నాము. తిని టేస్ట్ చేసి చెప్పు అంటే నోట్లో ఉండగానే ఎగ్ పెట్టుకొని సూపర్ ఉంది అనేసి అయితే చెప్పింది. నేను మా అక్క ఒక సైడ్ కూర్చున్నాం, తను మాత్రమే సపరేట్గా అటువైపు కూర్చుందనమాట, మాకు ఫ్రంట్కి కూర్చుంది. ఇంకా మేము తింటూ మాట్లాడుకుంటున్నాము. తింటూ ఎప్పుడు వీడియో తీసుకోలేదు, అందుకే మా సిస్టర్ నవ్వుతుంది. ఇంకా నేను తింటున్నాను.
నాకు కూడా చాలా నచ్చింది. మీరు ఎప్పుడైనా సరే ఇలా రెస్టారెంట్కి మీ సిస్టర్స్తో కలిసి తిని ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వర్క్ ప్రెషర్ వల్ల చాలామంది ఫ్యామిలీస్తో కలిసి ఇలా తినలేకపోవచ్చు, కానీ సండే టైంలో అయినా సరే వీలున్నప్పుడు ఇలా బయటకు వచ్చి తినాలి. నాకైతే అక్కడ ఆనియన్ వేసుకొని ముద్దకి ముక్క తింటూ అలా తింటుంటే వాయిస్ ఓవర్ ఇస్తున్న నాకు కూడా చాలా నోరూరిస్తుంది అనమాట ఆ మూమెంట్. బిర్యానీ అయితే ఎక్సలెంట్గా ఉంది. బిర్యానీ అయితే చాలా వేడిగా ఉంది కదా, దాంతోపాటు ఏసీ కూడా ఉంది. ఏసీ కూల్గా ఉండటంతో బిర్యానీ వేడిగా ఉండటంతో ఫుల్గా లాగించేసాము. ఆనియన్ వేసుకొని అందులో ఒక ముక్క పెట్టుకొని అక్కడ నిమ్మకాయ ఒకటి పిండుకొని అలా నోట్లో పెట్టుకొని తింటుంటే అబ్బా చాలా ఎక్సలెంట్గా ఉంది. బిర్యానీ తినేసాక అలా లాలీపాప్స్కి బిర్యానీకి కలిసి 700 రూపీస్ అయితే అయింది. తినేసి మేమైతే ఆ డేని అలా ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అలానే ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.